భగీరథ్ ఇష్యూ పైన బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ ఇష్యూపై హైకమాండ్కి నేను ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. నేను వెళ్ళిందల్లా ఢిల్లీకి ప్రధానమంత్రి సభ విషయంలో అక్కడ ఎటువంటి సక్సెస్ అయిందని చెప్పి అమిత్ షాకు ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ తర్వాత ఇటువైపు పార్టీ పరిస్థితుల పైన బిఎల్ సంతోష్కి ఒక రిపోర్ట్ ఇచ్చాను. అంతేగాని బండి భగీరథ్ విషయంలో ఎవరు ఏం అడగలేదు, ఎవరికి ఏమీ లేదు. బహుశా వాళ్ళు తెచ్చుకుంటే స్వతంత్రంగా వాళ్ళంతటి వాళ్ళే అక్కడికి వచ్చిన మీడియా కథనాల మేరకో లేకుంటే వార్తా కథనాల మేరకో వాళ్ళు ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని ఉండొచ్చు అని చెప్పి బండి భగీరథ్ విషయం పైన రామచంద్రరావు మాట్లాడుకొచ్చారు. బండి భగీరథ్ ఇష్యూ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ హైకమాండ్ తీసుకుని ఉంటుంది, అంటే ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా హైకమాండ్ దగ్గర ఉంది అనేది రామచంద్రరావు వర్షన్. బండి సంజయ్ కుటుంబ వ్యవహారం అది పర్సనల్ మ్యాటర్, దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణపై హైకమాండ్ సీరియస్గా ఉంది అని చెప్పి కొంత ఆయన రామచంద్రరావు చెప్పుకొచ్చారు. బండి భగీరథ్ తప్పు చేసి ఉంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి. పార్టీ వ్యవహారాలపైన బిఎల్ సంతోష్కు రిపోర్ట్ ఇచ్చాను, అది బండి సంజయ్ వ్యక్తిగత విషయం పైన, బండి భగీరథ్ విషయం పైన నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఆ విషయంలో రిపోర్ట్ ఇవ్వలేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళే తేల్చుకోవాలి. ఇది రామచంద్రరావు మాట్లాడిన మాట. కానీ మా పార్టీ నాయకుడు బండి సంజయ్ పైన ఈగ కూడా వాళ్ళనీయం అన్నట్టుగా ఆయన మాట్లాడి తెలుస్తోంది. వేరే విషయాలు అడగలేదని మీరు అంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశము తెలంగాణలో కాదు దేశ రాజకీయాల్లో కూడా కొంత చర్చనీయాంశం, ఆ కుటుంబానికి సంబంధించి బండి భగీరథకు సంబంధించి దాని మీద కూడా చర్చ జరిగింది అనేది ఒక వార్త అయితే వచ్చింది. నాతోనైతే వాళ్ళు ఎక్కడ చర్చ జరగలేదు. నన్ను ఈవెన్ లా మినిస్టర్తో కలిసిన వారు అడగలేదు, బిఎల్ సంతోష్ గారిని వారు అడగలేదు, నితిన్ నవీన్ గారు వారు అడగలేదు. అంటే ఆల్రెడీ ప్రచార ప్రసార సాధనాల్లో ఉన్నటువంటి సమాచారం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని వచ్చి నేను అనుకుంటున్నాను. అంతేగాని నన్ను అయితే ఎవరు అడగలేదు. ఫోన్ల ద్వారా అట్లా ఏం సంప్రదించలేదు సార్? డైరెక్ట్ వెళ్ళినా కూడా నేను ఫోన్ అంటే నేను మాకు అంటే జనరల్గా మా పార్టీలో పద్ధతి ఏంటంటే ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగితే మనం పోయి రిపోర్ట్ చేయడం అనేది అన్వాయితీ. అంటే ఎవరెవరు పని చేశారు, ఎట్లా పని చేశారు, ఏమేమి డిపార్ట్మెంట్లు ఉన్నాయి, దానికి ఎక్స్పెండిచర్స్ ఎంత అయితే, ఇవన్నీ కూడా మేము ఒక చెప్పుకుంటాం. సో దాని విషయంలో రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎంతమంది వచ్చారు ఏమి అనేది చెప్పు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ మళ్ళీ వేరే కార్యక్రమాలు చేయడానికి ఇది ఒక మనకు కొనమాపం అవుతుంది.